ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుంది. జీవితంలో అవసరం లేని వారంటూ ఎవరూ లేరు. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి అవసరతలు ఉండొచ్చు. కానీ అవసరం తీర్చే దేవుడు కూడా మనకు ఉన్నాడని గుర్తించాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు, కొత్త నిబంధన కాలంలో ఉన్న భక్తులు కూడా వారికి అవసరతలు వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకున్నారు. ఆ విధవరాలు తన భర్త చనిపోయాక తన 2 కుమారుల్ని ఎవరి దగ్గరైతే మీరు అప్పు తీసుకున్నారో ఆ అప్పు ఇవ్వాల్సిన వారు వచ్చి ఆమె భర్త పోయాడు అని ఏడుస్తూ ఉంటే కుమారుల్ని తీసుకువెళ్ళిపోవడానికి వచ్చారు. భర్త అప్పు చేశాడు, ఆయన అప్పు తీర్చకుండా చనిపోయాడు. కనుక మీ 2 కొడుకుల్ని తీసుకువెళ్ళి మా పొలాల్లో పని చేయించుకుంటాం, వారి జీవితకాలం అంతా మా పొలాల్లో బానిసలుగా పని చేయించుకుంటాం. దానికి ఆమె ఏం చెప్పాలో అర్థం కాల. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. ఎలీషా అనే దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాడు ఆమెతో. అమ్మా, నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, దిగులు చెందకు, నీ ప్రతి అవసరం తీర్చబడును. నీ ఇంట్లో ఏముందో చెప్పమ్మా అని ఎలీషా ప్రవక్త అడుగుతాడు. నా గృహంలో ఏం లేదయ్యా అన్నప్పుడు అసలు ఏముందో చెప్పమ్మా అన్నాడు. కొద్దిగా నూనె మాత్రం ఒక బాటిల్లో ఉంది అనింది. అయితే త్వరగా ఇంటికి వెళ్ళు, పాత్రలు తీసుకొచ్చి గదిలోనికి తీసుకెళ్ళి ఒక్కొక్క పాత్రలో 1 నుంచి 4 చుక్కలు వేస్తూ ఉండు. ఆయిల్. ఈ విధవరాలు ఎప్పుడైతే ఆ మాట విన్నదో దేవుని మాటకు లోబడి అవిశ్వాసురాలు వలె కాకుండా విశ్వాసురాలు వలె ఎలీషా ద్వారా చెప్పబడిన మాట ఒక్కొక్క పాత్రలో కొద్దిగా నూనె వేయి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడుము అన్నాడు. అయితే ఆమె ఏమాత్రం ఎదురు ప్రశ్న వేయకుండా దైవజనుడు నోట నుండి వచ్చిన మాట దేవుడు నెరవేరుస్తాడు, ఏదో మేలే జరుగుతుందని నమ్మి ఒక పాత్రలో 4 డ్రాప్స్ వేసింది, 2 పాత్రల్లో 4 డ్రాప్స్, అలాగే ఒక్కొక్క పాత్రలో 4 డ్రాప్స్ వేసుకుంటూ వెళ్ళింది. ఆఖరి పాత్ర యొద్దకు వెళ్ళేసరికి ఈ మొదటి పాత్రలో నూనె నిండి పొంగి ఆ పై వరకు వచ్చేసింది, అంచుల వరకు. ఆమె వేసిన నూనె 4-5 చుక్కలే కానీ ఆ నూనె ఆ పాత్ర అంచుల వరకు పైకి వచ్చేసింది. నెక్స్ట్ పక్క పాత్రలో చూస్తే అది కూడా అంచుల వరకు నిండి పైకి వచ్చేస్తుంది. ప్రతి పాత్రలో కూడా నూనె అంచుల వరకు రావడం చూసి ఆశ్చర్యపోయింది. పరుగున వెళ్ళి, దైవజనుడా, మీరు చెప్పినట్టుగా నా బుడ్డిలో ఉన్న నూనెను ఒక్కొక్క పాత్రలో వేస్తూ రాగా కొద్ది క్షణాల్లో ఆ నూనె అంచుల వరకు వచ్చేసింది. ప్రతి పాత్ర కూడా అంచుల వరకు నూనెతో నిండిపోయింది. దైవజనుడు చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళి ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకొని మిగిలిన నూనె ఉంటుందే దాంతో నీ జీవనం గడపమన్నాడు. అంటే ఆమె జీవనమంతా గడిపే విధంగా నూనె కొట్టుగా తయారైంది, ఒక ఆయిల్ షాపుగా అమ్ముతుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆమె ఇంటిని రోజు ఆయిల్ బిజినెస్ జరుగుతూ ఉంది. పిల్లలు పోషించబడుతూ ఉన్నారు. కుటుంబం అంతటినీ దేవుడు అద్భుత రీతిగా దేవుడు ఆశీర్వదించి పోషించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరమును తీరుస్తాడని నమ్మండి. మీ అవసరం ఒకవేళ మీ పిల్లల గురించి అయి ఉండొచ్చు. మీ అవసరం ఒకవేళ ఉద్యోగమో, వ్యాపారమో, పిల్లల చదువులో, మీ అప్పు బాధలో, దేశ విదేశాలు వెళ్ళడమో, కోర్టు కేసు నుండి బయటపడడమో, జీవితంలో ఏదో సాధించడమో, మీరు అనుకున్న దానిని పొందుకోవడమో, ఒక నివాసం, ఒక ఇల్లు కొనుక్కోవడం, ఒక ఇల్లు కట్టుకోవడమో, లేదా ఒక స్థలం అమ్మాలని, మరొక స్థలాన్ని కొనాలని, ఒక వస్తువు అమ్మాలని, మరొక వస్తువు కొనాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. మీ ప్రయత్నాలు ఫలించులాగున దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరం ఆయన మహిమార్థమై తీర్చునుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. మీ దగ్గర డబ్బు లేదా? తినడానికి ఆహారం లేనప్పుడు, ధరించుకునే వస్త్రాలు లేనప్పుడు, పిల్లలకి ఏమీ పెట్టలేని పరిస్థితి ఉంటే దేవుని యందు భయభక్తి కలిగి విశ్వాసంతో ప్రార్థించండి. ఈ వాగ్దానం పట్టుకొని మొరపెట్టండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్నాడు. అంటే మనం క్రీస్తులో ఉంటే ఈ వాగ్దానం మనదవుతుంది, ఈ వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది. కనుక క్రీస్తులో ఉండండి, క్రీస్తులో నిలిచి ఉండి ప్రార్థన చేయండి. ఒక చిన్న కీర్తన పాడుకుందాం దైవజన్మ. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన అడగక ముందే
కలిగి అవసరాలు తీర్చిన ఆత్మీయ ఎందరున్నా బంధువు నీవే బంధాలు పెంచిన బంధాలు పెంచిన నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు నీవే నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు నీవే అవసరాలు తీర్చిన హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ వాగ్దానం సెలవిస్తుంది నాయన. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును అన్నావు. నీ ప్రజల్లో ఏ అవసరం ఉన్నా తీర్చగల సమర్థుడవు, శక్తిమంతుడవు. నీకు సమస్తము సాధ్యమే నా ప్రభువా. యెహోవాకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అబద్ధం ఆడజాలని వాడవు. అడుగుడి ఇస్తా అన్నావు, వాగ్దానం చేశావు. ఎడతెగక ప్రార్థించమన్నావు, విసుగకుండా ప్రార్థించమన్నావు. విసిగిపోకుండా విశ్వాసంతో ప్రార్థించడం నీ ప్రజలకు నేర్పండి. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడావు. ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నావు. ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తాలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా అనేకులకు షేర్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.